నేను కిరణ్మయి. విమెన్ ఈ రోజుల్లో చిన్న ఏజ్ నుంచి పెద్ద ఏజ్ వరకు చాలా మంది చాలా రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ వస్తున్నారు. ఒకప్పుడు పెళ్ళయిన తర్వాత కిడ్స్ పుట్టిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 40-50s లో ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు టీనేజ్ నుంచే స్టార్ట్ అయిపోతున్నాయి. అసలు దీనికి గల కారణాలు ఏంటి, అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అనే అంశంపై మనం మాట్లాడతాం. దీని గురించి మాట్లాడటానికి మనతో పాటు డాక్టర్ తేజస్విని గారు ఉన్నారు, ఫిడికస్ హోమియోపతి హాస్పిటల్ నుంచి. వారితోనే మాట్లాడతాం. నమస్తే మేడం. నమస్తే అండి. సో ఇప్పుడు జనరల్గా విమెన్లో చాలా మందిని చూస్తే కొంతమంది స్లిమ్గా అట్లానే ఉంటారు, కొంతమందిని చూసుకుంటే వాళ్ళకి షోల్డర్స్ దగ్గర ఫ్యాట్ ఫామ్ అవుతుంటుంది, కొంతమందికి బెల్లీ దగ్గర ఫామ్ అవుతుంది, కొంతమందికి బ్యాక్ సైడ్ ఫామ్ అవుతుంది, థైస్ ఫామ్ అవుతాయి. రీజన్ ఏంటంటారు? నార్మల్గా ఫిమేల్స్లో ఫ్యాట్ అక్యుములేషన్ ఎక్కడ ఉంటుంది? బటక్స్ దగ్గర, థైస్ దగ్గర ఎక్కువ ఉంటుంది. ఇది ఫిజియలాజికల్ ప్రకారంగానే ఆ రీజన్స్ లో ఎక్కువ ఫ్యాట్ ఉండేలాగా ఉంటది. బట్ కొంతమందిలో ఎలా ఉంటుంది, బెల్లి చుట్టూ పొట్ట ఎక్కువగా ఉంటుంటుంది. ఇంకా చెప్పాలంటే వాళ్ళు నాన్ ప్రెగ్నెంట్ అయినా ప్రెగ్నెంట్ మదర్స్ లాగా కనిపిస్తున్నారు అని చెప్తుంటారు. ఇది ఈ బెల్లీ ఫ్యాట్ కి 2 రీజన్స్ ఉన్నాయి. నార్మల్గా బెల్లీ ఫ్యాట్ అంటే ఆ ఫ్యాట్ లో 2 టైప్స్ ఉన్నాయి. సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అని, విజరల్ ఫ్యాట్ అని అంటుంటాం. సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అంటే స్కిన్ కిందనే ఫ్యాట్ అక్యుములేట్ అయిపోవడం. విజరల్ ఫ్యాట్ అంటే ఏదైతే అబ్డమెన్ లో ఉంటాయి ఆర్గాన్స్ అనేటివి, ఆర్గాన్స్ చుట్టూ కొవ్వు పేరుకోపోవడం. ఇలా 2 టైప్స్ విధంగా ఉంటాయి అన్నమాట ఫ్యాట్. ఎందుకు ఫీమేల్స్ లోనే వస్తుందంటే ఫీమేల్స్ లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వాళ్ళకి ఏమవుతుంది అంటే పీసీఓఎస్ కానీ, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ, దీనివల్ల హార్మోన్స్ అనేవి రీరేంజ్ అయిపోతూ ఉంటాయి. కొంతమంది స్ట్రెస్ లెవెల్స్ కూడా లావ్ అయిపోతూ ఉంటారు. ఈ స్ట్రెస్లో ఏమవుతుంది అంటే మన బాడీ కంటిన్యూస్గా స్ట్రెస్లో ఉన్నప్పుడు బాడీలో కార్టిసాల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. సపోజ్ మనకి ఏమైనా దెబ్బ తగిలింది, అక్కడ పెయిన్ మనకు తెలుస్తుంది, లేదంటే వేడికైనా తగిలామనుకోండి ఒక వస్తువుని, అప్పుడు మనం వెంటనే ఏం చేస్తాం, చేయి బయటకు తీస్తాం. అలానే పెడితే కాలుతుంది కాబట్టి ఇలా బయటికి తీయడం అనేది అలా కాలడం అనేది స్ట్రెస్. మనం చేయి తీయడం అనేది ఒక రెస్పాన్స్ అనమాట. ఆ స్ట్రెస్ కి మనం రెస్పాండ్ అవుతున్నాం. బట్ అలాగే కంటిన్యూగా చేయాలని పెట్టామనుకో చేయగలిపోతుంది. అంటే స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువై హార్మోన్స్ అనేవి డిరేంజ్ అయిపోతూ ఉంటాయి. సేమ్ అదే ఇక్కడ కూడా ఇలా కంటిన్యూస్ స్ట్రెస్ లో ఉన్నప్పుడు బాడీ ఫైటింగ్ కెపాసిటీ కోల్పోతుంది అనమాట. అప్పుడు కార్టిసాల్ ఎక్కువ రిలీజ్ అయిపోతుంది. ఇది ఏం చేస్తుంది, ఫిమేల్స్ లో ఫిమేల్ హార్మోన్స్ ప్రొడక్షన్ తగ్గించేస్తుంది, మేల్ హార్మోన్ ప్రొడక్షన్ పెంచుతుంది. ఇలా అప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి పీసీఓఎస్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది. ఇది లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ అంటుంటాం, స్ట్రెస్ వల్ల వచ్చేది. అప్పుడు ఏమవుతుంది, పీసీఓఎస్ వాళ్ళలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ కామన్ గా ఉంటుంది. అంటే షుగర్ క్రేవింగ్స్ రావడం. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే మన బాడీ ఇన్సులిన్ కి అపోజ్ చేస్తుండడం. ఇలాంటప్పుడు వాళ్ళకి ఏమవుతుంది, ఎక్కువ ఫుడ్ తీసుకోవాలి, ఎక్కువ ఫుడ్ కన్జ్యూమ్ చేయాలి, అది కూడా ఆయిలీ ఫుడ్ తీసుకోవడం కానీ, లేదంటే ఫ్యాటీ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం లాగా అనిపిస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఫ్యాట్ తీసుకున్న ఫుడ్ మొత్తం ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఎనర్జీ లాగా మారదు, ఫ్యాట్ లాగే మారుతుంది. ఆ ఫ్యాట్ ఎక్కడ అవుతుంది, బెల్లి చుట్టూ మోరుగా అక్యుములేట్ అయిపోతుంటుంది. ఈ ప్యాటర్న్ కూడా ఎందుకు ఇలా వస్తుందంటే మెయిన్ గా ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఈ మేల్ హార్మోన్స్ పెరగడం వల్లనే మేల్స్ ఎలాగో పొట్ట వస్తుందో అలాగే ఫీమేల్స్ లో కూడా బెల్లి చుట్టూ ఇలా ఫ్యాట్ పెరుగులా చేస్తుంది. నార్మల్ గా అవ్వాల్సింది థైస్ దగ్గర, బటక్స్ దగ్గర ఉండాలి. బట్ ఇలా ఎందుకు అబ్నార్మల్ గా అవుతుందంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అవుతుంది ఇలా. ఇంకా మెయిన్ గా స్ట్రెస్ వల్ల, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల బెల్లీ ఫ్యాట్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా మనం తీసుకునే ఫుడ్, లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ అంటాం. తీసుకునే ఫుడ్ ఏంటిది, మనం తీసుకునే ఫుడ్ అంతా జంక్ ఫుడ్, కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్ ఉంటుంది. షుగర్ క్రేవింగ్స్ అంటాం, నైట్ టైం ఎక్కువ తినాలని, మిడ్ నైట్ క్రేవింగ్స్ కానివ్వండి, లేదంటే ఎర్లీ మార్నింగ్ క్రేవింగ్స్ అనేటివి, ఇలాంటివి ఎక్కువ ఉంటాయి ఫీమేల్స్ లో. ఇలాంటప్పుడు ఏమవుతుంది, ఎక్కువ జంక్ ఫుడ్ కానీ కార్బోహైడ్రేట్ ఇంటెక్ ఎక్కువ తీసుకుంటున్నాం. ఇప్పుడు బిర్యానీ, థమ్స్ అప్ కాంబో, ఇది ఒక కాంబోలో ఏముంటుంది, ఆ బిర్యానీలో గ్లూకోజ్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సరే ఈ డ్రింక్ లో ఏముంటుంది, ఎక్కువ హై కార్బోహైడ్రేట్ డ్రింక్స్ అంటాం వాటిని కూడా, దాంట్లో గ్లూకోజ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. 2 షుగర్ లెవెల్స్ అంటాం. ఈ షుగర్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల వాళ్ళకి ఏమవుతుంది, ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టార్ట్ అయిపోతుంది. అది కూడా ఎర్లీ ఏజ్ లో స్టార్ట్ అయిపోతుంది. నార్మల్ గా డయాబెటీస్ కానీ ఇవన్నీ ఎప్పుడు 40-50 ఇయర్స్ తర్వాత వస్తాయి. బట్ ఇది ఎర్లీగా తీసుకోవడం వల్ల వాళ్ళకి ఏమవుతుంది, ఇలా ఎర్లీ స్టేజ్ లోనే ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అయ్యి దానిపైన బిల్డింగ్ బ్లాక్స్ లాగా పీసీఓఎస్, థైరాయిడ్ అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. అందువల్ల మనకి ఫ్యాట్ అనేది ఎక్కువ డిపాజిషన్ జరుగుతుంది బాడీలో. ఫ్యాట్ ఎందుకు ఫ్యాట్ కావాలి, మనకి ఏదైనా ఎనర్జీ చేయడానికి, ఏదైనా వర్క్ చేయడానికి ఫ్యాట్ అవసరం ఉంటుంది, ఎనర్జీగా మారాలి కాబట్టి. బట్ మనం ఏది వర్క్ చేయకోకుండా ప్రాపర్గా తిన్న ఫుడ్ మొత్తం ఫ్యాట్ లాగా ఉన్నప్పుడు ఏమవుతుంది, డిపాజిషన్ అనేది జరిగిపోతూనే ఉంటుంది. అక్కడ క్రెడిట్ జరగట్లేదు, అంత డిపాజిట్ జరుగుతుంది అనమాట.
ఇలా అంటే వాళ్ళు లావుగా కనిపిస్తుంటారు. అందుకనే పీసీఓఎస్ ఉన్న వాళ్ళు డైట్ చేసా కానీ, జిమ్ చేసా కానీ వాళ్ళకి వెయిట్ లాస్ అనిపించదు. ఎందుకంటే వాళ్ళకి హార్మోనల్ ఇంబాలెన్స్ వల్లే ఇలా వాళ్ళకి బెల్లీ ఫ్యాట్ అనేది ఫామ్ అవుతుంది కాబట్టి. ఫస్ట్ అది కరెక్ట్ చేసుకోవాలి హార్మోన్ ఇంబాలెన్స్. ఇంకా స్ట్రెస్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా ఈ స్ట్రెస్ వల్ల కూడా ఈ ఫ్యాట్ అనేది ఎక్కువ అక్యుములేట్ అయిపోతూ ఉంటుంది. షోల్డర్స్ దగ్గర కానివ్వండి, లేదంటే బెల్లి చుట్టూ కానీ ఫ్యాట్ అనేది అక్యుములేట్ అయిపోతూ ఉంటుంది. దానికి హోమియోలో స్ట్రెస్ కి సంబంధించి మెడిసిన్ ఇస్తారు. ఈ బెల్లీ ఫ్యాట్ అంటే మామూలుగా ఈ బెల్లీ ఫ్యాట్ కి అనేది మెడిసిన్స్ ఎలా ఇవ్వడం, మొత్తం ఓవరాల్ కండిషన్ బట్టి బేస్ చేసుకుంటాం. వాళ్ళకి బాడీ ఎలా ఏ విధంగా ఉంది, వాళ్ళకి ఎమోషనల్ స్టేట్ ఏ విధంగా ఉంది. మెయిన్ గా ఫిమేల్స్ లో డిప్రెషన్ గా ఉన్నప్పుడు ఎక్కువ ఫుడ్ తీసుకుంటారు. ఈ డిప్రెషన్ వస్తుంది ఎక్కువ తినడం వల్ల, ఎక్కువ థింక్ చేసినప్పుడు, లేదంటే ఏదైనా బాధగా అనిపించినప్పుడు వాళ్ళకి రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది, ఎక్కువ స్వీట్స్ తీసుకోవాలి, ఎక్కువ ఫుడ్ తీసుకోవాలి లాగా అనిపిస్తుంది. ఇక అందుకనే హోమియోపతిలో వాళ్ళ మెంటల్ స్టేట్ అసెస్ చేస్తూ ఉంటాం. ఈ ఫిజికల్ స్టేట్, మెంటల్ స్టేట్, ఇంకా దాంతో పాటుగా వాళ్ళ పీరియడ్ సైకిల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏదైనా ఇర్రెగ్యులారిటీస్ ఏదైనా ఉన్నాయి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏదైనా ఉందా, స్ట్రెస్ లెవెల్స్ ఏదైనా ఉన్నాయి, వాళ్ళు ఏంటంటే వాళ్ళ బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది, ఒక్కొక్కరు రియాక్ట్ అవుతూ ఉంటారు. ఆ రియాక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, వాటన్నిటిని బేస్ చేసుకుని మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రాపర్గా చెప్పాలంటే ఓవరాల్ కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ అంటాం. సింగిల్ వర్డ్ లో చెప్పాలంటే ఇండివిజువలైజ్డ్ ట్రీట్మెంట్, కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్. ఇండివిజువలైజ్డ్ అంటే ప్రతి ఒక్కరికి సేమ్ ప్రాబ్లమ్స్ వచ్చారనుకుని ప్రతి ఒక్కరికి సేమ్ మెడిసిన్స్ ఇవ్వం. ఈచ్ వన్ ని కేటగరైజ్ చేయడం జరుగుతుంది. వాళ్ళకు ఫిజికల్ స్టేట్, మెంటల్ స్టేట్ ఇవన్నీ అసెస్ చేసుకుని మెడిసిన్స్ ఇస్తూ ఉంటాం. దాని ద్వారా వాళ్ళకి ఏమవుతుంది, ఏదైతే మెయిన్ రీజన్ వాళ్ళ ప్రాబ్లం ఉంటుందో ఆ మెయిన్ ప్రాబ్లం అనేది కంటిన్యూస్ రూట్ కాజ్ నుంచి ట్రీట్ అవ్వడం జరుగుతుంది. దానివల్ల అది మళ్ళీ ఫామ్ అవ్వకుండా వాళ్ళకి హెల్తీ లైఫ్ లీడ్ చేసేలాగా ఉంటుంది. ఇంకా కొంతమంది ఎక్కువ ఫ్యాట్ అక్యుములేషన్ జరగడం వల్ల పీరియడ్ సరిగ్గా రావు వాళ్ళకి. దాంతోపాటు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇంకా ఎక్కువైపోతుంది. ఈ పీరియడ్ సరిగ్గా రాకపోతే వాళ్ళకి ఫెర్టిలిటీ ఇష్యూస్ కామన్గా అనిపిస్తూ ఉంటాయి. అంటే ప్రాపర్గా ఎగ్ రిలీజ్ అవ్వదు కదా, ఎగ్ రిలీజ్ అవ్వదు కాబట్టి ప్రెగ్నెన్సీ టైంలో డిఫికల్టీగా ఉంటుంది. అందుకని ఇన్ఫెర్టిలిటీ కేసెస్ ఎక్కువగా ఉంటాయి లావుగా ఉన్న వాళ్ళు. ఇలా రాకోకుండా ఇంత కాంప్లికేషన్గా ఫామ్ అవ్వకుండానే ట్రీట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు బయట మార్కెట్లో మనం సర్జరీస్ చూస్తున్నాం అండ్ పిఆర్పి ప్రాసెస్ చూస్తున్నాం, అట్లాగే బెల్లీ ఫ్యాట్ని కరిగించేస్తాం ట్రీట్మెంట్తో అని చెప్తాను. లైపోసెక్షన్ కానీ సంథింగ్ పిఆర్పి ఇన్స్ట్రుమెంట్స్తో దాన్ని ఫ్యాట్ని కొంత టెంపరేచర్ దగ్గర తీసుకెళ్ళి స్టోర్ చేస్తే ఆ ఫ్యాట్ మాలిక్యూల్స్ అన్ని బ్రేక్ అయిపోతాయి, ఖచ్చితంగా మీకు ఫ్యాట్ తగ్గిపోతుంది. అండ్ దట్టు మామీ మేక్ ఓవర్, బెల్లీ ఫ్యాట్ బేబీ లోపల ఉన్నప్పుడు పొట్ట సాగ్ అయిపోతుంది. సో ఎక్సర్సైజ్ చేసుకునే వాళ్ళు టైం లేకుండా ఉండే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మామీ మేక్ ఓవర్ అని. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈ ప్రొసీజర్ సేఫ్ అంటారా? లేదండి, ఇవన్నీ అంత సేఫ్ అయితే కాదు. అవన్నీ అన్సేఫ్ ప్రాక్టీసెస్ ఇవన్నీ కూడా. అసలు ఇవంతా ఏం చేస్తుంది, మళ్ళీ రాకుండా చేయట్లేదు. అక్కడ ఉన్నది తీసేయడం జరుగుతుంది. మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ కామన్ గా ఉంటాయి. ఈ లైపోసెక్షన్ కానీ ఇవన్నీ చేసినప్పుడు నార్మల్గా సబ్క్యూటేనియస్ ఫ్యాట్ తీసేసాం అనుకోండి, అదేం పెద్ద ప్రాబ్లమ్ గా అనిపించదు. బట్ ఫ్యాట్ లో విజువల్ ఫ్యాట్ కూడా ఉంటుంది కదా, ఇలా చేసినప్పుడు ఏమవుతుంది, ఆర్గాన్స్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇదంతా ప్రాబ్లమాటిక్ కండిషన్స్ అనమాట. ఇంకా మదర్స్ ఆగే ప్రాసెస్ లో కానివ్వండి, వీటన్నిటిలో ఏముంటుంది, నార్మల్గా ఈ టైంలో ఎక్సర్సైజ్ అవసరం వాళ్ళకి ప్రాపర్గా. ఎందుకంటే అంతవరకు బేబీని బిగర్ చేయాలి కాబట్టి గర్భాశయం కానీ, లేదంటే దాని చుట్టూ కండరాలు అనేటివి ఎక్కువగా హైపర్ట్రోఫీ అయిపోయి ఉంటాయి, అంటే ఎక్కువగా లావుగా అయిపోతూ ఉంటాయి అనమాట. అవన్నీ మనం ఎక్సర్సైజ్ చేయడం వల్ల మళ్ళీ నార్మల్గా వచ్చేస్తుంటాయి. వితిన్ 3 to 6 months లో మళ్ళీ నార్మల్గా వచ్చేస్తాయి. బట్ మనం ఇలా చేయకుండా ఆర్టిఫిషియల్ ప్రాసెస్ యూజ్ చేయడం వల్ల ఏదేమవుతుంది, డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. దీనివల్ల లాస్ కంటే కూడా డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది ఇవన్నీ చేయడం వల్ల. ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ కామన్గా ఉంటాయి. ఓకే, అంటే కొంతమంది ఎట్లా చెప్తున్నారంటే మామీ మేక్ ఓవర్ ప్రాసెస్ అంటే ఫస్ట్ బేబీ కాదు, సెకండ్ బేబీ కూడా ప్లాన్ అయిన తర్వాత దెన్ యూ కెన్ గెట్ రెడీ. అంటే మళ్ళీ ఒకవేళ ప్రాసెస్ చేయించుకున్నా కానీ బేబీకి అట్లీస్ట్ 1 or 2 years డిఫరెన్స్ ఉండాలి అప్పుడు స్కిన్కి సెట్ అవ్వడానికి. సో ఇది హార్మ్ఫుల్ అయితే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా? డెఫినెట్లీ అండి. నార్మల్గానే 1 బేబీకి సెకండ్ బేబీకి మినిమం 2 to 3 years గ్యాప్ ఉండాలని చెప్తుంటాం. అవును. దాంతోపాటు ఎందుకు గ్యాప్ ఇవ్వాలనుకుంటాం మనం, ఏదైతే స్ట్రెంథనింగ్ అవన్నీ ఎక్సర్సైజ్ మజిల్స్ అనేది స్ట్రెంథన్ అయ్యేలాగా మళ్ళీ రీగెయిన్ అయ్యేలాగా స్టార్ట్అప్ కి టైం ఇవ్వాలనుకుంటాం. బట్ ఇలాంటి టైంలో ఆర్టిఫిషియల్ ప్రాక్టీస్ అని అంత ఇంపార్టెంట్ సేఫ్ అయితే కాదు. కొంతమందిలో ఎఫెక్టివ్గా ఉండొచ్చేమో కానీ కొంతమంది చాలా మందిలో ఏమవుతుంది, వాళ్ళు అప్పటికేమో చేయించుకుంటారు, అదేమో బాగానే ఉంటుంది. బట్ విత్ ఇన్ మళ్ళీ 1 year తర్వాత 2 years తర్వాత మళ్ళీ వెయిట్ గెయినింగ్ స్టార్ట్ అవ్వడం, మళ్ళీ లూజ్ అని అయిపోవడం, ఇలాంటివి స్టార్ట్ అయిపోతుంటాయి. ఇంకా మజిల్స్ అలా లూజ్ అయిపోవడం వల్ల హెర్నియా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. అంటే ఆ మజిల్స్ మధ్య గ్యాప్ ఏర్పడి హెర్నియాస్ ఏర్పడుతూ ఉంటాయి. సో ఇదంతా సేఫ్ అయితే కాదనమాట. ఎంతసేపటికి మనం ఎక్సర్సైజ్ ద్వారా, ఫుడ్ ద్వారా, న్యాచురల్ హోమియోపతి మెడిసిన్స్ ద్వారానే మనం దానికి పర్మనెంట్ సొల్యూషన్ చూసుకుంటూ ఉండాలి. అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఫ్రీగా ఉండాలి, సొల్యూషన్ పర్మనెంట్ గా ఉండాలి. దీని ప్రకారమే చూస్ చేసుకుంటూ ఉండాలి. ఏది చూస్ చేసుకున్నా కూడా. హోమియోలో ఎలా ట్రీట్ చేస్తారు? హోమియోలో ఈ బెల్లీ ఫ్యాట్ అంటే మెయిన్ గా బెల్లీ ఫ్యాట్ కే ట్రీట్ చేయడం జరగదు.
వాళ్ళ పీరియడ్ సైకిల్స్ కానీ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ ఇవన్నీ అసెస్ చేసి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఉమ్, సో ప్రాపర్ టైంలోనే ఈ బెల్లీ ఫ్యాట్ కానివ్వండి, లేదంటే నార్మల్‌గా ఆ బాడీ రీగెయిన్ అయ్యేలాగా, స్ట్రెంథెనింగ్‌గా ఉండేలాగా, ఇంకా ఫ్యాట్ డిపోషన్ జరగకుండా, ఉమ్, ఇంకా ఎందుకు ఎక్కువ ఫ్యాట్ ఉండడం వల్ల నీరసంగా కూడా అనిపిస్తుంది ఉమ్, వాళ్ళకి. ఉమ్, సో ఆ వీక్‌నెస్ కానీ, ఇమ్యూనిటీ పవర్‌ని పెంచేలాగా మెడిసిన్స్ ఉన్నాయి. ఓకే. ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ ఫ్రీ అనమాట. అంటే ఇవి న్యాచురల్ మెడిసిన్స్. ఎలాంటి ఆర్టిఫిషియల్ హార్మోన్ టాబ్లెట్స్ కానివ్వండి, ఎలాంటి కెమికల్స్ కానీ ఏది ఉండవు. సో ప్రతి ఒక్కరు కామన్‌గా యూజ్ చేయొచ్చు. ఉమ్, పాలిచ్చే తల్లులు కానివ్వండి, చిన్న ఏజ్‌లో ఉన్న వాళ్ళు కానివ్వండి, లేదంటే ఓల్డ్ ఏజ్ ఉమెన్స్ కానీ ప్రతి ఒక్కరు రెగ్యులర్‌గా యూజ్ చేయొచ్చు వీటిని. ఉమ్. సో ఓకే, మనం వెయిట్ లాస్ కోసం కూడా మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆ టాపిక్ వచ్చింది కాబట్టి మార్కెట్లో చిన్న క్యాప్సిల్ వాటర్లో వేయంగానే అది వెంటనే కరిగిపోతుంది. ఆ కరిగిపోతుంది. వాటర్ తీసుకోగానే మనం ఒక 30 డేస్లో మనం ఒక 4 కేజీలు తగ్గిపోతాం. అట్లా ఇలాంటివి చాలా ప్రమోషన్స్ అవుతున్నాయి. లేదు అంటే గమ్మీస్ వాడితే కరెక్టేనా అసలు? కరెక్ట్ కాదండి. ఇలా టాబ్లెట్స్‌తో కరిగిపోయేది లేదంటే అవంతా మ్యాజిక్ ఏం జరగదు అక్కడేమి. జరగదు. అవును. ఇదంతా వాళ్ళు కమర్షియల్ ప్రొడక్ట్ కోసం అలా చెప్తున్నారు తప్ప ఉమ్, ఇలా అయితే జరగదు. ఉమ్, ఎందుకు వెయిట్ గెయినింగ్ అవుతున్నామో మనం తెలుసుకోలేకపోతే అసలు ఎంత లాస్ అని ఏముంది? ఉమ్, నార్మల్‌గా తినకపోతే తగ్గిపోతారు అనుకుంటారు కదా అవన్నీ. అవును. ఇంకొంతమందిలో చాలా ఉంటది కామన్‌గా. వాళ్ళేం తినరు కానీ వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటారు. ఉమ్, మరి అలాంటి వాళ్ళు ఈ గమ్మీస్ ఏం చేస్తాయి? ఉమ్, ఈ గమ్మీస్ అనేటివి కొంతవరకు హెల్ప్ చేయొచ్చేమో కానీ లాంగ్ టర్మ్‌గా మటుకు సైడ్ ఎఫెక్ట్సే ఉంటాయి దీనివల్ల. ఉమ్, మళ్ళీ వెయిట్ గెయినింగ్ అవ్వడం ఇవి కామన్‌గా ఉంటాయి. ఉమ్. ప్రెజెంట్ రిలీఫ్ ఇచ్చాక అది వెయిట్ లాస్ అయినా కూడా వితిన్ 3 to 6 మంత్స్‌లో మళ్ళీ రీగెయినింగ్ స్టార్ట్ అంటే ఆ అవ్వడం. ప్రొడక్ట్ స్టాప్ చేస్తే మళ్ళీ అయ్యే మళ్ళీ ఛాన్సెస్ ఛాన్స్ ఉంటాయి. ఓకే. అంతే తప్ప లైఫ్ లాంగ్ యూజ్ చేస్తూ ఉంటారు. టాబ్లెట్స్ లేదు కదా! అవును. సో ఇలాంటప్పుడు ఏం చూసుకోవాలి మనం? పర్మనెంట్ సొల్యూషన్ చూసుకుంటూ ఉండాలి. ఉమ్, ఈ గమ్మీస్ అనేటివి ఇవన్నీ అంత రిలీఫ్ అయితే అనిపించవు. దట్టు సేఫ్ అయితే కాదనమాట. ఉమ్, దానికి పాటు ఇలాంటివన్నీ యూజ్ చేయడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. గ్యాస్ట్రిక్ అల్సర్స్ అని, డిస్పెప్సియా అని, లేదంటే డిస్టెన్షన్ ఆఫ్ అబ్డామిన్, బ్లాటింగ్ అనేటివి ఇవన్నీ కామన్‌గా ఉంటాయి. ఉమ్, ఇలా కంటిన్యూస్‌గా ఇలాంటి టాబ్లెట్స్ యూజ్ చేయడం వల్ల పీరియడ్ సైకిల్ డిరేంజ్ అయిపోతూ ఉంటుంది. ఉమ్, పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం అనేది, డిలేట్ అవ్వడం, లేదంటే హెవీగా బ్లీడింగ్ అవ్వడం, ఉమ్. ఇంకా హార్మోన్స్ డిరేంజ్ అయిపోయి ఫైబ్రాయిడ్స్ కానీ, బల్క్ యూట్రస్ అనేటివన్నీ కామన్‌గా చూస్తుంటాం. ఓకే. అంటే ఇప్పుడు మనం జనరల్‌గా ఇన్‌స్టంట్ దానిలో ఉన్నాం కాబట్టి, ఇట్లా వేయంగానే అట్లా అయిపోతారని చెప్తాం వల్ల పీపుల్ అందరూ కూడా దానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. యాహ్! మార్కెట్‌లో అవే ప్రొడక్ట్స్ ఎక్కువుంటున్నాయి. అంటే రియాలిటీని మర్చిపోయారు అందరూ. నిజమే అండి. అసలు నాకు కూడా అనిపిస్తది ఒక్కోసారి. అరే! నిజం చెప్తే నమ్మరేంటి? అబద్ధాలు చెప్పేదానికి ఎక్కువ మంది నమ్ముతుంటారు. వాళ్ళనే ఎక్కువ నమ్ముతారు. అంటే ఇది రియాలిటీ. ఎందుకు లావవుతున్నావు అంటే ఇది నీ ప్రాబ్లమ్ అని మనం చెప్తుంటే తప్పకుండా వాళ్ళకి ఎంతసేపు ఏం కావాలి? మ్యాజిక్ జరిగిపోవాలి. జరిగిపోవాలి. నైట్‌కే అంతా మ్యాజిక్ జరిగిపోయి మార్నింగ్‌కి స్లిమ్ అయిపోవాలి. ఇదేలాగా ఉందన్నమాట. హ్మ్. అలాంటి వాళ్ళని ఏం మార్చలేము మనం. సో ఇప్పుడు సమ్మర్ సీజన్ వచ్చింది. హ్మ్. సో విమెన్ చాలా మంది వాటర్ ఇంటేక్ తక్కువ ఉంటుంది. స్వీట్స్ కన్సంప్షన్ ఎక్కువ ఉంటుంది. కూల్ డ్రింక్స్ ఇవన్నీ ఉన్నాయి. సో లాంటి వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు? యాహ్! అండి. నార్మల్‌గా సమ్మర్‌లో చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఎందుకంటే సన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఈ సమ్మర్‌లో మెయిన్‌గా ఏం చేస్తుండాలి? వాటర్ ఇంటేక్‌ని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. లేదంటే వాటరీ ఫ్రూట్స్ కానివ్వండి, ఇవన్నీ ఎక్కువ తీసుకోవాలి. హ్మ్. సీజనల్ ఫ్రూట్స్ అంటాం. హ్మ్. వాటర్ మెలన్ వాటర్ మిలన్, కానివ్వండి, కర్బూజా. ఇలాంటివి ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. ఇది తీసుకోవడం వల్ల బాడీ డిహైడ్రేట్‌గా అవ్వకుండా హైడ్రేట్‌గా ఉండేలా చేస్తుంది. హ్మ్. దాంతో పాటు రెగ్యులర్‌గా మెయిన్‌గా ఫీమేల్స్ వాటర్‌ని ఇంటేక్ తగ్గిస్తూ ఉంటారు. హ్మ్. అంటే ఎక్కువ యూరిన్ పాస్ అవుతుంది. యూరిన్ ఎక్కువ మళ్ళీ హ్మ్. మళ్ళీ ఎళ్ళాల్సొస్తుంది కాబట్టి వాటర్ అంటే తగ్గిచ్చేస్తారనమాట. హ్మ్. ఇలా ఉన్నప్పుడు వాళ్ళకేమవుతుంది సరిగ్గా వాటర్ తీసుకోకపోవడం హెడేక్స్ కానివ్వండి, వర్క్ స్ట్రెస్ అవ్వనివ్వండి, ఇవన్నీ పెరిగిపోతూ ఉంటాయి. హ్మ్. సో, వాటర్‌ని స్కిప్ చేయకుండా రెగ్యులర్‌గా బాడీ హైడ్రేటెడ్‌గా ఉండేలా చూసుకుంటూ ఉండాలి. హ్మ్. బాడీ హైడ్రేట్‌గా ఉందనుకోండి, స్కిన్ హెల్తీగా ఉంటుంది, గట్ హెల్తీగా ఉంటుంది, ఓవరాల్ బాడీ మొత్తం హెల్తీగా ఉంటుంది. ఓకే. సో, వాటర్ పైన డిపెండ్ అయి ఉంటుందనమాట. హ్మ్. ఇంకా దానికి తోడు ఈ సమ్మర్‌లో మెయిన్‌గా స్వెట్ అనేది ఎక్కువగా వస్తుంది. ఈ హ్మ్. స్వెట్‌లో ఏమవుతుంది బాడీ నుంచి ఎక్కువ ఎలక్ట్రోలైట్స్ లాస్ అయిపోతూ ఉంటాయి. హ్మ్. ఇలా బాడీ నుంచి ఎలక్ట్రోలైట్స్ లాస్ అయిపోవడం వల్ల వాళ్ళకేమవుతుంది వీక్‌నెస్‌గా అనిపించడం కానివ్వండి, ఇవన్నీ ఉంటాయి. సో, ఇలా లాస్ అయినప్పుడు మనం ఏం చేస్తుండాలి? ఎక్కువ ఇంటేక్ కూడా పెంచుతూ ఉండాలి. హ్మ్. లాస్ అవ్వడం మనం తగ్గించలేం. సమ్మర్‌లో ఆటోమేటిక్‌గా ఎక్స్‌పోజర్ లేదంటే వర్క్ వలన చాలా మంది కూల్ ఎక్కువ డ్రింక్స్‌ని చెమటలు వస్తూ ప్రిఫర్ ఉంటాయి. చేస్తూ వస్తున్నారు. అంటే ఈ ఇంటేక్‌లో మనం ఏం చేయాలి? హెల్తీగా ఉన్నవి తీసుకోవాలి. హ్మ్. అంతే కదా అని చెప్పేసి ఎక్కువ చెమటలు పడుతుందని చెప్పేసి కూల్ డ్రింక్స్ తీసుకున్నామనుకోండి, తీసుకున్నాం. డిసీజ్ మనం కొని తెచ్చుకున్నట్టు అయిపోతది. హ్మ్. ఈ కూల్ డ్రింక్స్‌లో ఏముంటాయి నార్మల్‌గా కార్బోహైడ్రేట్సే ఉంటాయి. హ్మ్. షుగర్స్. షుగర్స్ అంటాం మెయిన్‌గా. ఈ షుగర్ ఫుడ్సే ఉంటాయన్నమాట. హ్మ్. ఇవి ఏం చేస్తాయి నార్మల్‌గా బాడీలో ఇన్‌స్టంట్ ఎనర్జీ అంటే గ్లూకోజ్ ఇన్‌స్టంట్ ఎనర్జీ అవును. అనేది. హ్మ్. ఆ గ్లూకోజ్ ఫార్మ్‌ని పెంచేస్తాయి ఎక్కువగా. హ్మ్. అప్పుడేమవుతుంది బాడీలో ఎక్కువ గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోయి ఇన్సులిన్ అనేది ఓవర్ ప్రొడక్షన్ జరిగిపోతుందన్నమాట. హ్మ్. నార్మల్‌గా ఉండాల్సిన ఇన్సులిన్ లెవెల్స్ కన్నా కూడా ఇన్సులిన్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి ఇలా ఎక్కువ తీసుకోవడం వల్ల. దానివల్ల వాళ్ళకేమవుతుంది ఎర్లీగా డయాబెటిస్ రావడం డయాబెటిస్. కానివ్వండి, లేదంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడం, హార్మోనల్ డిసార్డర్స్ అనేవి స్టార్ట్ అయిపోతుంటాయి. హ్మ్. మెయిన్‌గా చిన్న పిల్లల్లో చూస్తుంటాం కామన్‌గా ఇది. హ్మ్. చిన్న పిల్లలు ఏడవంగా లేదంటే వెంటనే బయటికెళ్ళిన వెంటనే అందరూ చేసే పని ఏంటిది? చాక్లెట్. చాక్లెట్స్ కానివ్వండి, లేదంటే ఐస్ క్రీమ్. జ్యూసెస్, కూల్ హ్మ్. డ్రింక్స్ కానివ్వండి హ్మ్. కొని చేస్తుంటారు. హ్మ్. వాళ్ళకేమవుతుంది అది తాగిన వెంటనే
తాగిన వెంటనే కాదు, వాళ్ళకి అలా రిజల్ట్ అనిపించినా కూడా వెంటనే వాళ్ళు పెరిగే కొద్దీ వాళ్ళు యాక్టివ్గా అయిపోతారు. వాళ్ళు పెరిగే కొద్దీ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతుంటాయి. ఇన్స్టెంట్ గా యాక్టివ్నెస్ వచ్చా కూడా వాళ్ళు లైఫ్ లాంగ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ కానీ, ఎర్లీగా డయాబెటిస్, షుగర్ రావడం కానీ ఇవన్నీ కామన్ గా ఉంటాయి. ఇంకా మెయిన్ గా సమ్మర్ లో వచ్చేది సన్ స్ట్రోక్ అంటాం. ఎక్కువ ఎండలో వర్క్ చేసిన వాళ్ళలో సన్ స్ట్రోక్ కామన్ గా చూస్తుంటాం. ఈ సన్ స్ట్రోక్ వల్ల ఏమవుతుంది, ఆ బాడీలో ఆ వాటర్ అనేది ఎక్కువ లాస్ అయిపోతుంది. చెమటల ద్వారా అంటే డిహైడ్రేషన్ స్టార్ట్ అయిపోతుంది. ఆర్గాన్స్ నుంచి వాటర్ బయటకు వచ్చేస్తుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది, ప్రాపర్గా సర్క్యులేషన్ జరగకుండా కొలాప్స్ అయ్యే స్టేజ్ లో పడిపోతుంటారు. అందుకే కళ్ళు పడిపోతుంటారు సన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు. అంటే అన్ని ఆర్గాన్స్ అనేది డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది సన్ స్ట్రోక్ లో. సో ఇంత సివియర్ ఫామ్ లోకి వెళ్లకుండా ప్రాపర్గా బాడీ హైడ్రేటెడ్గా ఉండేలాగా వాటర్ ఇంటేక్ కానీ, కొబ్బరి నీళ్ళు కానీ, సీజనల్ ఫుడ్స్ కానీ ఇవన్నీ తీసుకుంటూ ఉండాలి. మనం మెయిన్గా తగ్గించాల్సింది షుగర్ ఇంటేక్ని. షుగర్స్ని తగ్గించాలి. దాంతోపాటు షుగర్తో మిక్స్ అయిన ఫ్రూట్స్ కూడా అంటాం. మెయిన్గా చెప్పాలంటే సమ్మర్లో ఎంతో తినేది మ్యాంగోలో రిచెస్ట్ షుగర్ ఉంటుంది, హై గ్లూకోజ్ కంటెంట్ మ్యాంగోలో. ఇలా ఎక్కువ మ్యాంగో జ్యూసెస్ కానీ, అంటే మ్యాంగోస్ ఎక్కువ కన్జ్యూమ్ చేసినప్పుడు రైపెన్లో ఎక్కువ ఉంటుంది గ్లూకోజ్. మామూలుగా అన్రైపెన్ అంత అనిపించదు. ఈ రైపెన్ మ్యాంగోస్లో ఏమవుతుంది, ఎక్కువ గ్లూకోజ్ క్వాంటిటీ ఎక్కువ అయిపోయి వాళ్ళకి ఇలా ఎక్కువ తీసుకోవడం వల్ల బాడీలో ఇన్సులిన్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి. సో మరీ రైపెన్గా ఎక్కువ కన్జ్యూమ్ చేయాల్సిన అవసరం లేదు. తినాలనిపిస్తుంది, అందుకే సీజనల్ ఫుడ్స్ తినాలనిపిస్తుంది, బట్ లిమిటెడ్గా తీసుకోవడం. చాలా మంది వెయిట్ చేస్తారు కూడా. నాకు కూడా ఇష్టమే మ్యాంగోస్ అంటే, బట్ చాలా మందికి ఇష్టం ఉంటుంది మ్యాంగోస్ అనేటివి. మనం తీసుకునే క్వాంటిటీ లిమిటెడ్గా తీసుకోవాలన్నమాట. ఎందుకంటే బాడీలో షుగర్ లెవెల్స్ ఎక్కువైపోకూడదు. మరి సో ఒకవేళ ఓవర్గా తీసుకున్న ఫుడ్ కట్ చేయడం అట్లాంటివి ఏమైనా చేయొచ్చా? అండి, ఫుడ్ కట్ చేయడం అంటే మెయిన్గా కార్బోహైడ్రేట్స్ కట్ చేస్తూ ఉండాలి. ఈ జంక్ ఫుడ్స్ కట్ చేస్తూ ఉండాలి. దాంతోపాటు షుగర్ అనేది మన బాడీలోకి ఎంటర్ అవ్వకుండా చూసుకోవాలి వీలైనంత వరకు. ఓకే, అన్ని ప్రాబ్లమ్స్ దీనివల్ల స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఇంకా ఈ సమ్మర్లో డిహైడ్రేట్గా ఉండేలాగా వాటర్ ఇంటేక్ కానివ్వండి, కొబ్బరి నీళ్ళు కానివ్వండి నార్మల్గా తీసుకుంటూ ఉండొచ్చు. ఎలక్ట్రోలైట్ వాటర్ కూడా ప్రిఫర్ చేయొచ్చా? ప్రిఫర్ చేయొచ్చండి. ఎందుకంటే ఈ సన్ స్ట్రోక్ రాకుండా ఉండాలంటే ఎలక్ట్రోలైట్స్ ఉండాలన్నమాట. ఇంకా మనం హోమియోపతిలో మంచి మెడిసిన్స్ ఉన్నాయి, సన్ స్ట్రోక్ ప్రివెంటివ్ కూడా ఉన్నాయి. సన్ స్ట్రోక్ రాకుండా ప్రివెంటివ్ కూడా మెడిసిన్స్ ఉన్నాయన్నమాట. హైడ్రేటెడ్గా ఉంటూ ఈ సన్ స్ట్రోక్ ప్రివెంటివ్ మెడిసిన్స్ చేస్తున్నారంటే వాళ్ళకు సివియర్ ఫామ్ లో ఉండదు. ఇంకా అనుకుంటారు ప్రివెంట్ ఉన్నది అంటే వెంటనే ప్రివెంటివ్ వేసేసుకొని ఎండలో ఎక్కువసేపు ఉండొచ్చు అనుకుంటారు. ఇలా కూడా ఉన్నారు, ఇలా కూడా జనాలు ఉన్నారు అనమాట. ప్రివెంట్ ఎంతవరకు కాంప్లికేషన్స్ రాకుండా సన్ స్ట్రోక్ వెళ్ళినప్పుడు యూజ్ అయితే ఓకే. బట్ ఈ ప్రివెంట్ ఎలా చేస్తుందంటే వాళ్ళకి సిమ్టమ్స్ అంటే సివియర్ ఫామ్ లోకి వెళ్ళకుండా, హాస్పిటలైజేషన్ ఇవ్వకుండా, నార్మల్గా ఎండకి ఎవరైనా ఉంటే సన్ స్ట్రోక్ ఈజీగా వస్తుంది, బట్ ఆ సన్ స్ట్రోక్ సివియారిటీని తగ్గిస్తుంది అనమాట. అలా ప్రివెంటివ్గా ఉంటుంది. బాడీ అంత డ్యామేజ్ అవ్వకుండా, ఆర్గన్ డ్యామేజ్ కాకుండా హెల్తీగా మళ్ళీ ఫాస్ట్గా రికవర్ అయ్యేలాగా హెల్ప్ చేస్తుంది. ఇలా ఉంటాయి. తర్వాత మనం చాలా మంది ఉమెన్ ఫేస్ చేసేది ఏంటంటే ఈ సమ్మర్ సీజన్లో స్కిన్ కేర్. స్కిన్ అనేది బయటకు వెళ్ళిపోతారు, సన్లో ఎక్స్పోజ్ అవుతారు, డ్రై అయిపోవడం, లేదంటే ర్యాషెస్ రావడం, ఇట్లా డిఫరెంట్గా అవుతుంది. దీనికి కూడా వాటర్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది అంటారు. వాటర్ అనేది కీ రోల్ ప్లే చేస్తుందండి. మన బాడీ హెల్తీగా ఉండాలంటే వాటర్ ఇంటేక్ కరెక్ట్గా ఉండాలి. దాంతోపాటు ఎందుకు స్కిన్ డిసీజ్ వస్తున్నాయంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్లో స్కిన్ డిసీజ్ కామన్గా ఉంటాయి. ఎగ్జిమా అంటున్నాం, స్కిన్ అంతా డ్రై అయిపోవడం కానివ్వండి, లేదా దురదలు రావడం కానీ ఇవన్నీ కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రియాక్ట్ అయి ఉంటాయి. నార్మల్గా ఈ స్కిన్ డిసీజ్ ఎప్పుడు వస్తాయి, కామన్గా 40+50 years వాళ్ళకి కామన్గా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి మెనోపాజ్ స్టేట్ ఉంటుంది, ఆ స్టేట్లో హార్మోన్స్ తగ్గిపోతూ ఉంటాయి. వాళ్ళకి హార్మోన్ తగ్గిపోవడం డ్రై అయిపోతుంటుంది బాడీ మొత్తం. ఆటోమేటిక్గా స్కిన్ డ్రై అయిపోతుంది. డ్రై అయినప్పుడు ఏమొత్తం చిలికలు ఏర్పడుతూ ఉంటాయి. అక్కడి నుంచి ఇన్ఫెక్షన్స్ బయట నుంచి ఈజీగా ఎంటర్ అయిపోతుంటాయి బాడీలో. అప్పుడు వాళ్ళకి ఎగ్జిమా అనేది, లేదా డర్మటైటిస్ కానీ ఇవన్నీ కామన్గా ఉంటాయి. దాంతోపాటు ఈ హార్మోన్స్తో పాటు బాడీ యొక్క హైడ్రేషన్ ఇంపార్టెంట్ అనమాట స్కిన్ హెల్తీగా ఉండాలంటే. మీరు గమనిస్తారా, వాటర్ ఎక్కువ తీసుకున్న వాళ్ళలో ఎలా అంటే మరీ ఎక్కువ అంటే 5-6 liters అలా కాదు, రెగ్యులర్గా బాడీకి సరిపడా అంత వాటర్ వాళ్ళు తీసుకుంటున్నప్పుడు వాళ్ళ స్కిన్ గ్లోయింగ్గా ఉంటుంది. జనరల్గా ఎంత కన్జ్యూమ్ చేయొచ్చు అంటారు? జనరల్గా పర్ డే 2-3 liters ఆఫ్ వాటర్ కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు. ఓవర్గా అది తీసుకోకూడదు. మరి ఓవర్గా చాలా మంది తీసుకుంటూ ఉంటారు చాలా మంది. సో దాని వల్ల కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వాళ్ళు తక్కువైన ప్రాబ్లమే, ఎక్కువైన ప్రాబ్లమే. మనకి వాటర్ ఎందుకు కావాలి, బాడీ సెల్స్కి ఎనర్జీ సప్లిమెంట్స్ లేదంటే వాటర్ ప్యూరిఫికేషన్లో కానివ్వండి, దీంట్లో వాటర్ అవసరం ఉంటుంది. మనం అవసరమైన దానికంటే కూడా ఎక్కువ వాటర్ తీసుకున్నాం అనుకోండి, లాస్ ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు వాటర్ రిటెన్షన్ అనేది ఎక్కువగా బాడీలో ఎక్కువైపోతుంది. అప్పుడు లావ్ అయిపోవడం కానీ, లేదంటే స్వెల్లింగ్ రావడం కానీ ఇవన్నీ కామన్గానే ఉంటాయి. తక్కువైన ప్రాబ్లమే, ఎక్కువైనా కూడా ప్రాబ్లమే. చాలా మంది సన్లోకి తిరగడం వల్ల సన్ స్ట్రోక్కి గురవుతూ ఉంటారు, హాస్పిటలైజ్ అవుతారు. సో అలాంటి వాళ్ళకి హోమియోలో ఎలా ట్రీట్మెంట్స్ ఉంటాయి? అండి, ఈ సన్ స్ట్రోక్కి హోమియోపతిలో ప్రివెంటివ్ మెడిసిన్స్ కూడా ఉన్నాయి. ఈ నార్మల్గా సమ్మర్ సీజన్లోనే వాళ్ళకి డయేరియాస్ రావడం చాలా మందికి కామన్గా,
అంటే తిన్న వెంటనే వాష్‌రూమ్‌కి వెళ్ళడం, హ్మ్. లేదంటే హ్మ్. డయేరియాస్ రావడం కానీ, లేదంటే హ్మ్. గట్ ప్రాబ్లమ్స్ కానీ, ఇవన్నీ కామన్‌గా ఉంటాయి. హ్మ్. వీటన్నిటికి హోమియోపతి బెస్ట్ ఆప్షన్ అనమాట. ఈ సమ్మర్ ప్రాబ్లమ్స్ అన్నిటికి. హ్మ్. ఇంకా బాడీ నుంచి ఎక్కువ వాటర్ లాస్ అవ్వకుండా, సన్‌కి ఎక్స్‌పోజ్ అయినా కూడా డీహైడ్రేషన్ అవ్వకుండా, సన్ స్ట్రోక్ సివియర్ ఫార్మ్‌లోకి రాకుండా కూడా హోమియోపతిలో మంచి మెడిసిన్స్ ఉన్నాయి. హ్మ్. ఈ మెడిసిన్స్ వాళ్ళు లైఫ్ లాంగ్ ఏం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది సీజనల్ మెడిసిన్స్ ఒకసారి యూజ్ చేస్తే చాలు. ఆ సీజన్ మొత్తం వాళ్ళకి ప్రొటెక్షన్ ఉంటుందన్నమాట. ఓకే. అంటే సమ్మర్ స్టార్టింగ్‌లో మనకు మెడిసిన్స్ యూజ్ అంటే చేశారనుకోండి, కోర్స్‌లా ఉంటుంది మనకి. కోర్స్‌లోనే ఉంటుంది. హ్మ్. సమ్మర్ స్టార్టింగ్ మంత్‌లో వరకు ఇది యూజ్ చేశారనుకోండి, వాళ్ళకి సమ్మర్ మొత్తం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు వాళ్ళు. హ్మ్. సన్ స్ట్రోక్ సివియర్ ఫార్మ్‌లోకి వెళ్ళకుండా. ఇంకా మెయిన్‌గా చిన్న పిల్లలు, ఇంకా ఓల్డ్ ఏజ్ పీపుల్స్ అనే వాళ్ళు ఈ సమ్మర్‌లో చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. హ్మ్. ఎందుకంటే వాళ్ళలో హీట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సన్ స్ట్రోక్ వచ్చే అవకాశం హ్మ్. ఎక్కువగా ఉంటుంది. హ్మ్. ఇంకా బాడీలో ఎలక్ట్రోలైట్స్ లాస్ అయిపోవడం కానివ్వండి, లేదంటే ఇవన్నీ ఈ చిల్డ్రన్స్‌లో, ఓల్డ్ ఏజ్‌లో ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీళ్ళిద్దరూ ఖచ్చితంగా ప్రివెంటివ్ మెడిసిన్స్ యూజ్ చేయాలి. దాంతో పాటు రెగ్యులర్‌గా వాటర్ ఇంటేక్ కానీ, ప్రాపర్ ఫుడ్ కన్జంప్షన్ కానీ ఇవన్నీ మెయింటైన్ చేస్తూ ఉండాలి. హ్మ్. ఇప్పుడు సమ్మర్‌లో చాలామంది లెమన్ వాటర్ ప్రిఫర్ చేస్తారు. సబ్జా వాటర్ ప్రిఫర్ చేస్తారు. సగ్గుబియ్యం జావ ఇవన్నీ యాహ్! తాగుతుంటారు. ఇవన్నీ హెల్త్‌కి మంచిదంటారా? హెల్త్‌కి మంచిదండి. హ్మ్. అవన్నీ తీసుకోవచ్చు కూడా. ఓకే. ఇంకేమైనా కన్జ్యూమ్ చేస్తే మంచిదంటారా? ఇంకా కన్జ్యూమ్ చేయాలంటే మెయిన్‌గా తగ్గించాల్సినవి తక్కువుంటాయండి. ఆయిలీ హ్మ్. ఫుడ్ తగ్గించాలి సమ్మర్ సీజన్‌లో. ఓకే. ఆయిలీ ఫుడ్ కానీ, ఫ్యాటీ రిచ్ ఫుడ్స్ కానీ, ఫ్రైస్ అవన్నీ రైస్ కానీ మానేయమంటారు. ఇవన్నీ హ్మ్. తగ్గించడం వల్ల హ్మ్. దాంతో పాటు ప్రోటీన్ ఫుడ్‌ని ఎక్కువ పెంచుకుంటూ ఉండాలి. హ్మ్. ఇంకా దాంతో పాటు బాడీలో వాటర్ మీరన్నట్టు లెమన్ వాటర్ కానీ, చియా సీడ్స్ వాటర్ కానివ్వండి, లేదా సబ్జా సీడ్స్ కానివ్వండి, హ్మ్. ఇవన్నీ తీసుకుంటూనే ఉండాలి. హ్మ్. బాడీని ఎంతసేపు హైడ్రేటెడ్‌గా మెయింటైన్ చేస్తూ ఉండాలి కుదిరినంత వరకు. ఓకే. అప్పుడే ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ, లేదంటే హీట్ స్ట్రోక్ కానీ ఇవన్నీ రాకుండా ఉంటాయి. ఓకే. జంక్ కూడా ప్రిఫర్ చేస్తారు గదా! అది అవాయిడ్ చేయడం బెటర్ అంటారా? జంక్ ఎప్పుడైనా అవాయిడ్ చేయమని చెప్తుంటామండి. ఓకే. మామూలుగా ఈ సమ్మర్‌లోనే కాదు, నార్మల్‌గా కూడా జంక్ అంత మంచిదైతే కాదు. హ్మ్. ఎప్పుడో ఒకసారి ఓకే కానీ తప్ప, బట్ రెగ్యులర్‌గా జంక్ ఫుడ్ అనేది చాలా ప్రాబ్లమ్స్ వల్ల క్రియేట్ చేస్తుంటుంది. మెయిన్‌గా ఫీమేల్స్‌లో ఈ జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల హార్మోనల్ ఇంబాలెన్స్ ఎర్లీగా స్టార్ట్ అవుతుంది హ్మ్. వాళ్ళకి. దానివల్ల పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం, హ్మ్. డిలే అవ్వడం, హ్మ్. పీసీఓఎస్ అని, వెయిట్ గెయినింగ్ అని, థైరాయిడ్ హ్మ్. ఇంబాలెన్స్ అని, ఇంకా చెప్పాలంటే ప్రెగ్నెన్సీలో కూడా డిఫికల్టీగా అయ్యేలాగా హ్మ్. ప్రీమెచ్యూర్ డెలివరీ అవ్వడం కానివ్వండి, అంటే హ్మ్. ప్రెగ్నెన్సీ రావడంలో డిఫికల్టీగా జర్నీ అనేది హ్మ్. ఫార్మ్ అవుతూ ఉంటుంది. హ్మ్. సో, వాటన్నిటిని ముందుగానే కట్ చేయొచ్చు జంక్‌ని కట్ చేయడం ద్వారా. సో, మనం మాట్లాడుకున్న టాపిక్ అంతట్లో గూడా వుమెన్‌కి ఈ ప్రాబ్లమ్ రావడానికి కారణం ఏంటంటే, ఫస్ట్ ప్రధాన కారణం ఏంటంటే హార్మోనల్ ఇంబాలెన్స్. హ్మ్. సో, దీనికి సంబంధించి హోమియోలో ఎలా ట్రీట్మెంట్ చేస్తారు? అండి. హార్మోనల్ ఇంబాలెన్స్ ఫీమేల్స్‌లో ప్రతి డిసీజ్ ఏదైనా ఉందంటే హ్మ్. హార్మోనల్ ఇంబాలెన్స్ వల్లే కాజ్ అవుతుంటది. కాదు. ఒక అవును. బిల్డింగ్ బేస్ లాగా ఇది. హ్మ్. ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ పైన పీసీఓఎస్ కానీ, థైరాయిడ్ కానివ్వండి, లేదంటే హ్మ్. యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ కానీ ఇవన్నీ బిల్డప్ అయిపోతూ ఉంటాయి. హ్మ్. ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ మనం ఎర్లీగా తెలుసుకోవచ్చనమాట. హ్మ్. ఫస్ట్ సడెన్‌గా వెయిట్ గెయినింగ్ అవ్వడం, హ్మ్. లేదంటే పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం, పీరియడ్స్ హ్మ్. టైమ్‌లో ఎక్కువగా బ్లీడింగ్ నార్మల్ కంటే కూడా ఎక్కువగా బ్లీడింగ్ అవుతూ ఉండడం, హ్మ్. పెద్ద పెద్ద క్లాట్స్ పడుతూ ఉండడం, హ్మ్. లేదంటే ఆ స్కిన్‌లో కానివ్వండి, లేదంటే బాడీ హెయిర్‌లో కానివ్వండి, హ్మ్. దీంట్లో మార్పులంటే ఎర్లీగా కనిపిస్తూ ఉంటాయి. హ్మ్. ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ ఉన్నప్పుడు హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది. హ్మ్. స్కిన్ కూడా డార్కెనింగ్ ఎక్కువైపోతుంది. హ్మ్. మందంగా అయిపోతుందని చెప్తుంటారు. హ్మ్. అండర్ ఆర్మ్స్ కానీ, థైస్ దగ్గర కానీ ఇక్కడ హ్మ్. స్కిన్ అనేది డార్క్ అయిపోతుంది. హ్మ్. ఇవంతా హార్మోనల్ ఇండికేషన్స్ అనమాట ఇవన్నీ. ఓకే. ఇక్కడ నెగ్లెక్ట్ చేసామనుకోండి, ఆ సివియారిటీ అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఓకే. ఇక్కడ నెగ్లెక్ట్ చేయకుండా వాళ్ళలోనే ఈ థైరాయిడ్ ఇంబాలెన్స్ కానివ్వండి, లేదంటే పీసీఓఎస్ కానీ ఇవన్నీ స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. హ్మ్. ఈ మెయిన్‌లీ హార్మోనల్ ఇంబాలెన్స్ అందరూ ఏం చేస్తుంటారు? హార్మోన్ టాబ్లెట్స్ యూజ్ చేస్తూ ఉంటారు. హ్మ్. ఇలా చేసిన వల్ల ఎలా ఉంటుంది వాళ్ళకి? ఆ హార్మోనల్ ఇంబాలెన్స్ ఇంకా డిలేజ్ అయిపోతూ ఉంటుంది. ఓకే. సేమ్ అంటే టెంపరరీ హ్మ్. హ్మ్. రిలీఫ్ మాత్రం అందిస్తుంది. హ్మ్. పర్మనెంట్ సొల్యూషన్ అయితే ఉండదనమాట. ఉండదు. హ్మ్. సో, వాళ్ళు లైఫ్ లాంగ్ ఇలా హార్మోన్ టాబ్లెట్స్ యూజ్ చేశారనుకోండి, వాళ్ళకి ఇంకా సడెన్‌గా వెయిట్ గెయినింగ్ అవ్వడం, లేదంటే గట్ ప్రాబ్లమ్స్ రావడం, గ్యాస్ట్రిక్ అల్సర్స్ అని, హ్మ్. మూడ్ స్వింగ్స్ రావడం ఇవన్నీ కామన్‌గా ఉంటాయి. హ్మ్. ఇంత సివియర్ ఫార్మ్‌లోకి వెళ్ళకుండా హోమియోపతిలో ఈ హార్మోనల్ ఇంబాలెన్స్‌కి బెస్ట్ సొల్యూషన్ ఉంది. ఓకే. ఏ విధంగా అంటే అసలు ఎందుకు హార్మోనల్ ఇంబాలెన్స్ అవుతుంది వాళ్ళలో? హ్మ్. స్ట్రెస్ ఏమైనా ఉందా? బాడీ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది? హ్మ్. ఇంకా దాంతో పాటు బాడీ ప్రాపర్ ఫంక్షనింగ్ ఏ విధంగా ఉంది? హ్మ్. పీరియడ్ సైకిల్ ఎలా ఉంది? పీరియడ్ నేచర్ అంటాం. హ్మ్. సైకిల్స్ రెగ్యులర్‌గా వస్తున్నాయా లేదా? ఎందుకు డిలే అవుతుంది? ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా? లేదంటే ఎన్ని డేస్ బ్లీడింగ్ అవుతుంది? ఆ బ్లీడింగ్ కలర్ కానీ, నేచర్ కానీ, ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉన్నాయా? వీటన్నిటిని రిలేట్ చేసి మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. హ్మ్. సో, ఆ హార్మోనల్ ఇంబాలెన్స్‌ని మనం కనుక ఎర్లీ స్టేజ్‌లోనే కనిపెట్టామనుకోండి, ఆ ఎర్లీ స్టేజ్‌లో కనిపెట్టి ప్రాపర్‌గా ట్రీట్మెంట్ తీసుకున్నామనుకోండి, హ్మ్. మనకి సైడ్ ఎఫెక్ట్ లేకుండా పర్మనెంట్‌గా ఏవైతే ప్రాబ్లమ్స్, కాంప్లికేషన్స్ ఉంటాయో, ఆ కాంప్లికేషన్స్ వరకు వెళ్ళకుండా కంప్లీట్‌గా క్యూర్ చేసుకోవచ్చు ఆ ప్రాబ్లమ్‌ని. హ్మ్. ఇంకా హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్ ఫ్రీ. ఓకే. ఇందులో ఎలాంటి ఆర్టిఫిషియల్ హార్మోన్స్ అనేది ఏది ఉండదు. హ్మ్. అంటే నార్మల్‌గా ఎలాంటి హార్మోన్స్ ఏది ఉండదు. హ్మ్. ఈ టాబ్లెట్స్ ఏం చేస్తాయి అంటే హ్మ్. ఇంబాలెన్స్ అయిన హార్మోన్‌ని మన బాడీ మళ్ళీ రీగెయిన్ చేసుకునేలాగా, ఓకే. రీస్టార్ట్ చేసేలాగా హెల్ప్ చేస్తుంది. మన హ్మ్. ఇమ్యూనిటీ పవర్‌ని పెంచుతుంది. హ్మ్. దాంతో పాటు బాడీ స్ట్రెంథెనింగ్ అయ్యేలా కూడా హెల్ప్ చేస్తుందన్నమాట. హ్మ్. ఇవన్నీ అయినప్పుడు వాళ్ళకేమవుతుంది ఓవరాల్ ట్రీట్మెంట్ జరుగుతుందన్నమాట. హ్మ్. సింప్టమాటిక్‌గానే కాకుండా హ్మ్. ఓవరాల్‌గా బాడీ మొత్తం రీగెయిన్ అయ్యేలాగా హెల్ప్ చేస్తుంది. హ్మ్.
సో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి చెక్ పెట్టేసినట్టు అయిపోతుంది అక్కడ. ఓకే. ఇట్లా ట్రీట్మెంట్ తీసుకునే టైంలో ఏమైనా ఫుడ్ పర్టికులర్‌గా ఇవే తినాలి, ఇవి తినకూడదు, లేదు అంటే డైలీ యాక్టివిటీకి ఏమైనా ఇబ్బంది ఉండే ఛాన్సెస్ ఉంటాయా? ఎలా ఉంటాయి? అలాంటి ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అనేవి ఏమీ లేవండి. హ్మ్. హోమియోపతి మెడిసిన్స్ చూస్ చేస్తున్నప్పుడు అన్ని ఫుడ్స్ తీసుకోవచ్చు. హ్మ్. బట్ మెడిసిన్స్ వేసుకునే 10-15 మినిట్స్ ముందు వరకు కాఫీ టీ అవాయిడ్ చేయడం మంచిదన్నమాట. హ్మ్. అసలు యాక్చువల్లీ కాఫీ టీ తీసుకోకూడదని చెప్తుంటాం. అవును. బట్ వాళ్ళకి హ్యాబిట్ ఉన్నప్పుడు మటుకు ఈ మెడిసిన్స్ యూజ్ చేసినప్పుడు ఆ కాఫీ టీ ఒకటి అవాయిడ్ చేయమని చెప్తుంటాం. హ్మ్. అంటే ఆ యాక్షన్ ఆఫ్ మెడిసిన్ ఇది డెస్ట్రాయ్ చేస్తూ ఉంటాయి. ఓకే. సో అదొకటి అవాయిడ్ చేయడం సో మంచిది. దీనికి ఆ పవర్ ఉంది కాఫీకి, టీకి. యాహ్! కాఫీ టీ ఎలా అంటే సెడేటివ్‌గా యాక్ట్ చేస్తుంటాయి. వీటికి ఓకే. దేనైనా డెస్ట్రాయ్ చేసే కెపాసిటీ ఉంటుంది హ్మ్. కాఫీ టీకి. హ్మ్. మెయిన్‌గా కాఫీకి, టీకి అంత కెపాసిటీ ఉందన్నమాట. హ్మ్. సో అదొకటి అవాయిడ్ చేయమని చెప్తుంటాం. అండ్ మెడిసిన్‌కి ముందు కాఫీ టీ తీసుకోకపోతే చాలన్నమాట. దాంతో పాటు ప్రాపర్‌గా ఎక్సర్‌సైజెస్, ఈ ఎక్సర్సైజ్. హార్మోనల్ ఇంబాలెన్స్‌కి మెయిన్‌గా సెడెంటరీ లైఫే హార్మోనల్ ఇంబాలెన్స్ కాజ్ చేస్తుంది. హ్మ్. సో ప్రాపర్‌గా ఎక్సర్‌సైజ్, ఫుడ్ ఇంటేక్, హ్మ్. స్లీప్ ప్యాటర్న్, హ్మ్. స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకుంటే చాలు. ఓవరాల్‌గా ఇవన్నీ చేస్తే ఆటోమేటిక్‌గా సెట్ అయిపోతుంది. యాహ్! సో హ్యాపీగా డైలీ రొటీన్ అనేది కంటిన్యూ కంటిన్యూ చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. హోమియో యాహ్! వాడుకుంటూ కూడా. హోమియో వాడుతూ కంటిన్యూ చేసుకోవచ్చు. హ్మ్. ఇంకా మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే లైఫ్ లాంగ్ డిపెండెన్సీ ఉండదు. హ్మ్. జీవితాంతం మెడిసిన్ యూజ్ చేయాల్సి ఉండదు మామూలుగా. హ్మ్. మామూలుగా థైరాయిడ్ ప్రాబ్లమ్స్‌కి ఏం చేస్తుంటారు అందరూ హ్మ్. లైఫ్ లాంగ్ మెడిసిన్స్ యూజ్ చేస్తారు. ఇంత ఎంజీ అనుకుని ఇంత లైఫ్ లాంగ్ యూజ్ చేయాల్సిందే యూజ్ చేస్తూ అనుకుంటారు. ఉంటారు. బట్ హోమియోపతిలో అలా ఉండదు. దీనికి సర్టైన్ వరకు మెడిసిన్స్ యూజ్ చేస్తే సరిపోతుంది. హ్మ్. వన్స్ హార్మోన్స్ మళ్ళీ నార్మలైజ్ అయిపోయాక మెడిసిన్ స్టాప్ చేయొచ్చు. లైఫ్ లాంగ్ డిపెండెన్సీ లేదనమాట. హ్మ్. ఇంకా మెయిన్ అడ్వాంటేజ్ సైడ్ ఎఫెక్ట్స్ ఫ్రీ. ఓకే. చాలా మంది ఇంగ్లీష్ మెడిసిన్ యూజ్ చేస్తూ ఉంటారు. దీర్ఘకాలిక వ్యాధులకి లైక్ హ్మ్. డయాబెటిస్ హ్మ్. కావచ్చు, బీపీ కావచ్చు, ఇవన్నీ కూడా హోమియోలో కొంత పీరియడ్ వరకే. అవి యాహ్! తగ్గే వరకు. యాహ్! సో తర్వాత తగ్గిపోతాయి. తగ్గిపోయేలా చేస్తుంది హోమియోపతి. చేస్తుంది. చేస్తుంది హ్మ్. హోమియోపతి. ఓకే. వాటంతకి అవి తగ్గిపోవు. హ్మ్. డైట్‌తో పాటు హోమియోపతి మెడిసిన్స్ తీసుకున్నట్టయితే హ్మ్. కరెక్ట్‌గా మళ్ళీ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైమ్‌లోనే హ్మ్. వాళ్ళ బాడీ అనేది మళ్ళీ న్యాచురల్‌గా ఫంక్షన్ అనేది జరుగుతుంది. హ్మ్. ఓకే. సో చూసారు కదండీ! వుమెన్ చాలా మంది చాలా రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటున్నారు. టీనేజ్ నుంచి పెద్ద ఏజ్ వరకు కూడా వాళ్ళ లైఫ్ సైకిల్ అనేది కూడా చేంజ్ అవ్వటం వల్ల, అంటే కదలకుండా కూర్చోవడం వల్ల మోస్ట్‌లీ ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఏంటంటే హార్మోనల్ ఇంబాలెన్స్. దానికి సంబంధించి మీరు హోమియోలో ట్రీట్మెంట్ తీసుకుంటే గనక ఇవన్నీ కూడా మీకు రెక్టిఫై అయిపోతాయి. అట్లానే మీరు మీ లైఫ్ సైకిల్ అనేది కూడా బావుంటుంది. అంతా కూడా మీకు హెల్తీ లైఫ్ స్టైల్, లైఫ్ సైకిల్ ఇవన్నీ కూడా అలవాటవుతాయి. సో మీరు గనక హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోవాలి, మెడిసిన్ వాడాలి అనుకుంటే మీరు వెంటనే ఫిడికస్ హోమియోపతి హాస్పిటల్ కన్సల్ట్ చేయండి. సో చూసారు కదా, ఇది ఇవాల్టి పాడ్కాస్ట్. కీప్ వాచింగ్ పిఆర్కే న్యూస్. Fiticus Homeopathy